మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అవుతూ శ్రీధర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారు, ఏంటి సార్ ఈ పాలన చూస్తుంటే ఇప్పుడు చెప్తున్నారు రేట్లు ఏ విధంగా పెరిగిపోయినాయో చెప్తున్నారు, క్రైమ్ ఏ విధంగా పెరిగిపోయింది అనడానికి అసెంబ్లీ సాక్షిగా అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్. క్వశ్చన్ ఏంటంటే, వెదర్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ రేప్స్, మర్డర్స్ అండ్ అటాక్స్ ఆన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఆర్ ఆన్ రైజ్ ఇన్ ద స్టేట్ అని అడిగితే అవునని సమాధానం ఇస్తూ అసెంబ్లీలో చెప్పింది. జూన్లో 1442 కేసులు ఉన్నాయంట, జూలైలో 1605, ఆగస్టులో 1419, సెప్టెంబర్లో 1427, అక్టోబర్లో 1500, మొత్తం 7393 కేసులు. ఏది వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చిల్డ్రన్ పైన, ఉమెన్ పైన జరిగినటువంటి అఘాయిత్యాలకు సంబంధించి కేసులు వాళ్ళే చెప్పుకున్నారు, అసెంబ్లీ చెప్పింది, నేను చెప్పింది కాదు. ఇటువంటి ప్రభుత్వం ఈ రోజు, శ్రీధర్ రెడ్డి గారు, ఇటువంటి ప్రభుత్వం ఈ రోజు ప్రచార ఆర్భాటంలో మాత్రం ఎక్కడా తగ్గటం లేదు. అసలు ఏం జరుగుతోంది? ఈశ్వర్ గారు నమస్కారం అండి, ప్రేక్షకులకి అతని పెద్దవాళ్ళందరికీ నమస్కారం అండి. నమస్తే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నైజం మీరు గమనిస్తే ఇప్పుడే కాదండి, 95 నుంచి 2004 వరకు కూడా ఆయనకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే అక్రమంగా నిర్బంధం కేసులు, కనీసం తెలంగాణ అనే పదాన్ని మాట్లాడకూడదు అని నిర్బంధించి అక్కడ ఉన్న ప్రాంతంలో వాళ్ళకి వైషమ్యాలు క్రియేట్ చేసినటువంటి గొప్ప విజనరీ చంద్రబాబు నాయుడు. సో ఇవాళ రోజున ఇలాంటి పాలనని అందిస్తున్నాడు. ప్రతిరోజు కూడా అత్యాచారాలు, మానభంగాలు జరుగుతా ఉన్నాయి. పోలీసులు వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వకుండా మొత్తం ఆయన సంబంధించిన వాళ్ళే నడుపుతా ఉన్నారు. సో ఇలాంటిది ప్రశ్నిస్తుంటే కేసులు పెడుతున్నారు. మొన్నటికి మొన్న జయము జయము చంద్రన్న అని చెప్పి అప్పుడు చేసిన సాంగ్ కి కానివ్వండి, లేకపోతే ఆ వెళ్ళిన బస్సులకి మొన్న డబ్బులు రిలీజ్ చేశారు. ఇది 2018లో చేసిన దానికి. ఇవాళ ఏం చేశారంటే, మొన్న 100 రోజులు మేము ఘనంగా పరిపాలించామని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు ఎక్కడైతే విజయవాడలో వరదలు వచ్చి కనీసం మాకు భోజనాలు కూడా అందలేదని రోడ్డు మీదకి వచ్చి బాధితులు 2 నెలల తర్వాత కూడా ధర్నాలు చేసే స్టేజ్ ఉందో, మా పాలన అమోఘం అని చెప్పుకోవటానికి కనీసం నిత్యావసర వస్తువులు అదుపులో పెట్టలేని మనిషి. అందుకే ఒక మాట చెప్తారండి, ఇందాక చెప్పిన ప్రశ్నలో 2100 చిల్లర షాపుల్లో మేము పెట్టేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరికీ పనిచేసామని చెబుతారు. 70,000 80,000 సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు ఇచ్చారంట. మొత్తం అందరూ సస్యశ్యామలంగా ఉన్నారంట. సో ఇలా భజన చేసి ఉన్న 1,50,00,000 కుటుంబాలకి 70,000 80,000 సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు ఇస్తే అందరూ మిగిలిన వాళ్ళందరూ కూడా అందినట్టే. సో ఇలాంటిది ఎట్లాగా మనం ప్రశ్నిస్తే నిర్బంధిస్తారు. ఇవాళ ఈ 100 రోజులు భజన చేసుకున్నందుకు ₹1 కోటి ఇండియా టుడేకి యాడ్ కింద డబ్బులు ఇచ్చారండి. ఎంత? ₹1 కోటి. ₹1 కోటి ప్రచారానికి టీవీలో కూర్చొని మాట్లాడినందుక ఒక్కరోజు ₹1,18,00,000 ఏదో ఇదేనా జీవో? ఇది ఏంటండి, ఇది ₹1,18,00,000 ₹1,18,00,000 అసలు 18% జిఎస్టీ, మళ్ళీ దానికి జిఎస్టీ కూడా కలిపి. ఓకే, ₹1,18,00,000. తనను తాను పొగుడుకోవడానికి పెట్టిన ఖర్చు ఇది. ఖర్చుకు పెట్టితే ఈయన శక్తివంతుడైన భారతదేశం అతి శక్తివంతులమైన ముఖ్యమంత్రుల్లో ఒకటిగా ఈయన ఇండియా కూడా కీర్తించింది అనమాట. ₹1,18,00,000 ₹1,18,00,000. మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే చూడండి సార్, మనం కూడా పోదాం, మనల్ని కూడా కీర్తిస్తారేమో. మీరు చెప్తున్న దాని ప్రకారం అలా కూడా జరుగుతుందా? ₹1,18,00,000 ఇస్తే శక్తిమంతుడు అయిపోతారా? అయిపోతారండి, ఎందుకు అవరు? ఇప్పుడు మీకు 70,000 మందికో 80,000 మందికో సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు పనిచేశాను, తక్కువ రేటు కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం సస్యశ్యామలంగా ఉందని చెప్పుకున్న రోజుల్లో ₹1 కోటి ఇచ్చి ఆ పత్రిక చదివే వాళ్ళందరూ నిజం అనుకుంటారు కదా. ఓకే, నిజమే, చంద్రబాబు నాయుడు అత్యంత శక్తిమంతుడు, భారతదేశంలో ఇంతలాంటి ముఖ్యమంత్రి, ఇలాంటి శాంతి భద్రతలు కాపాడే మనిషి ఎవరు లేరు అనుకుంటారు. కానీ ఇక్కడ వాస్తవంగా చూస్తే పరిస్థితి రోజుకి 36 రేపులు ఇలా జరుగుతూ ఉంటాయి. సో ఏదైనా ప్రశ్నిస్తే ఎదుటి వాడి మీద కేసులు పెడతారు. రైట్. థ్యాంక్ యూ సార్, శ్రీధర్ రెడ్డి గారు ఫోన్ లైన్లో మీ అభిప్రాయం తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సార్, చర్చలో పాల్గొన్నందుకు. ప్రసాద్ గారు.